వెల్కమ్ టు బీటెక్ స్టడీస్. ఈ వీడియోలో మనం R22లో సెకండ్ ఇయర్ సెకండ్ సెమ్కి సంబంధించిన సబ్జెక్టు ఇంట్రొడక్షన్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సబ్జెక్ట్ని చదువుకోబోతున్నాం. అందులో ఫస్ట్ది యూనిట్ 1లో ఉన్న టాపిక్స్ ఇవి: ఇంట్రొడక్షన్ టు ఏఐ, ఇంటెలిజెన్స్ ఏజెంట్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఏజెంట్స్. నెక్స్ట్ సర్చింగ్ ఫర్ సొల్యూషన్స్లో breadth first search, depth first search, hill climbing search, simulated annealing search, లోకల్ సెర్చ్ ఇన్ కంటిన్యూస్ స్పేసెస్. ఇవి యూనిట్ 1 యొక్క టాపిక్స్. ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్క వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ టాపిక్ ఇంట్రడక్షన్ టు ఏఐ. ఫస్ట్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటో చూద్దాం. ఆర్టిఫిషియల్ అంటే మ్యాన్ మేడ్ ఆర్ హ్యూమన్ మేడ్ అన్నమాట. ఇంటెలిజెన్స్ అంటే థింకింగ్ పవర్. మ్యాన్ మేడ్ థింకింగ్ పవర్నే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేసి అంటారు. ఎలా అంటే దాని యొక్క డెఫినేషన్ చూద్దాం, అర్థమవుతుంది. AI is defined as a branch of computer science by which we can create intelligent machines which can behave and think like human and able to make decisions. ఏంటి? కంప్యూటర్ సైన్స్ యొక్క బ్రాంచ్. AI అనేది కంప్యూటర్ సైన్స్ యొక్క బ్రాంచ్. ఏం చేస్తుంది? ఇంటెలిజెంట్ మిషన్స్ని క్రియేట్ చేస్తుంది. అంటే ఇంటెలిజెంట్ మిషన్స్ని మనం క్రియేట్ చేస్తాము. అవి ఎట్లా? ఒక హ్యూమన్ లాగా బిహేవ్ చేయాలి, థింక్ చేయాలి అండ్ డిసిషన్స్ కూడా తీసుకోగలగాలి. అయితే మిషన్లో కానీ టెక్నాలజీలో కానీ ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీ ప్రోగ్రామ్డ్. కానీ ఏఐలో AI do not need to pre-program a machine to do work. ఏఐలో ప్రీ ప్రోగ్రామింగ్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. అంటే ఏం చేస్తాం మనం ఇందులో? we have to create a machine with programmed algorithm which can work with own intelligence. ఆ మెషిన్ అనేది దాని ఓన్ ఇంటెలిజెన్స్తో వర్క్ అయ్యేలాగా మనం మెషిన్ని క్రియేట్ చేయాలి. ఒక ప్రోగ్రామ్డ్ ఆల్గోరిథంని మనం క్రియేట్ చేయాలి. అప్పుడు అది ఏమవుతుంది? సెల్ఫ్ లెర్నింగ్ అవుతుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్లే చూసుకుందాం. అది అట్మాస్ఫియర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నాము, సెల్ఫ్ డ్రైవింగ్ మోడ్ ఆన్ చేసేసినాము. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ముందర ఒక కారు ఉన్నది, నెక్స్ట్ రైట్ తీసుకోవాలా లెఫ్ట్ తీసుకోవాలా, ఇలాంటివన్నీ అది క్విక్ లెర్నింగ్ అనమాట. ఎంబడెమ్మనే డిసిషన్ని తీసుకోగలుగుతుంది. దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేసి అంటాం. సో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్ డిస్కస్ చేసుకుందాం, విచ్ ఈజ్ ఇంటెలిజెంట్ ఏజెంట్స్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. Thank you.